హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు బంగారం కన్నా విలువైన ఒక వస్తువు చూపించబోతున్నాను. అవేంటో తెలుసా? విత్తనాలు. నేను ఎందుకు ఇవి బంగారం కన్నా విలువైనవి అంటున్నానంటే, నిజంగా బంగారం అనుకోండి, ఒక నెక్స్ట్ జనరేషన్కి మనం ఇచ్చామనుకో, దాంతో ఏం రాదు, దానికి ఒక మార్కెట్ వాల్యూ ఉంటుంది, డబ్బు రూపాయన దానికి కొంచెం వాల్యూ ఉంటుంది. అంతేగాని ఒక విత్తనాన్ని మనం నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయగలిగితే అదేంటంటే అమృతం లాగా అనమాట. విత్తనం కూడా అమృతం లాగా ఇంకా కీప్ ఆన్ గోయింగ్, జనరేషన్స్కి ఆ పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందజేయడంలో ఈ చిన్న విత్తనం అనేది చాలా ప్రధానమైన భూమిక పోషిస్తుంది. నేనేం చెప్తున్నానంటే, ఆహారం అనేది కలుషితం అవుతుంది కదా, ఆహారం కలుషితం మీద మనకి పురుగుల మందు కొడుతున్నారు, ఆహారం కలుషితం అవుతుంది, దీనివల్ల మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అని చెప్పి మనం చాలా వరీ అవుతూ ఉంటాం. కానీ నా దృష్టిలో ఆహారం కలుషితం అవడం కన్నా విత్తనం కలుషితం అవడం అనేది ఇంకా చాలా పెద్దదనమాట. ఎలా అంటే, నా చిన్నప్పుడు కొన్ని రకాల మొక్కజొన్న పొత్తులు, తెల్ల పొత్తులు, ఎర్ర పొత్తులు అవి ఉండేవన్నమాట. మేము ఆల్మోస్ట్ ₹1.5కో రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ మొక్కజొన్న పొత్తులు కొనుక్కునే వాళ్ళం. చాలా తీయగా బాగుండేవన్నమాట. అసలు మాకు అప్పుడు అదే ఎంటర్టైన్మెంట్. స్కూల్కి వెళ్ళడానికి కూడా మాకు అదో తాయిలం లాగా, రూపాయి ఇచ్చారంటే కండి కొనుక్కోవచ్చు బ్రేక్లో వెళ్ళి అని, దానికోసమే స్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం ఒక మొక్కజొన్న పొత్తు తిన్నాం అనుకోండి, మనకి ఆ టేస్ట్, ఆ స్వీట్నెస్ రావట్లేదు. ఎందుకంటే ఆ దేశీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో, మనకి ప్రకృతి పరంగా వచ్చిన విత్తనాలు, ఆ జాతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం నశింపజేసామన్నమాట. ఎందుకోసం అంటే, మనకి అన్నీ పెద్దవి కావాలి, ఎక్కువ కాసేయాలి, ఇంత మొక్క పెడితే మనకు అంత కాయాలి. ఈ స్వార్థంతో మనం ఏం చేసామంటే, స్వార్థం అనుకోవచ్చు, మేబీ ఇంకా రైతులకి ప్రాఫిటబిలిటీ కూడా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా మరి బతకాలి కదా, వాళ్ళకి ప్రాఫిటబిలిటీ లేనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో ఏదన్నా అనుకోవచ్చు, వాళ్ళు విత్తనం అనేది హైబ్రిడ్కి మార్చుకుంటూ వచ్చేసారు. దీనివల్ల ఏంటంటే చాలా మన దేశీ విత్తనాలు అనేవి నశించిపోయినాయి అన్నమాట. సో నాకు తెలిసి లాస్ట్ సీజన్లో కొంతమంది మీరు నన్ను ఫాలో అయ్యి ఉంటారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను లైవ్కి వచ్చినప్పుడు అప్పుడు చూసి ఉంటారు. మేము లాస్ట్ సీజన్లో మొక్కజొన్న పెంచాము. సో నేనేం నమ్ముతానంటే, లాస్ట్ సీజన్లో మొక్కజొన్న పెంచితే మేము కొన్ని కండ్లు తిన్నాము, అలాగే కొన్ని విత్తనాలు ఉంచామన్నమాట. సో ఈ 4 లాస్ట్ సీజన్లో పెంచిన మొక్కజొన్న విత్తనాలు, ఈ 4. అలాగే మేము ఇక్కడ అంటే మేము గోంగూర కొంటాం కదా, డేసీ బ్రోస్ అంటే ఇక్కడ లోకల్గా ఇండియన్ మార్కెట్లో దొరుకుతాయి మన కూరగాయలు. అవి కొన్నాక ఆ కాడల్ని నేను కుండీలో పెడితే మాకు గోంగూర మొక్కలు వచ్చాయి. వాటి నుంచి వచ్చిన ఈ గోంగూర విత్తనాలు అనమాట. ఇవి దాదాపుగా ఒక 50 విత్తనాల దాకా వచ్చాయి లక్కీగా. అంటే మేము 5-6 మొక్కలు పెట్టాము, 50 విత్తనాల దాకా వచ్చాయి. సో నేనేం నమ్ముతానంటే, ఈ ప్రతి జనరేషను రన్ అవుతున్న కొద్దీ ఆ విత్తనానికి ఈ లోకల్ వాతావరణాన్ని, ఈ లోకల్ పరిస్థితుల్ని తట్టుకునే శక్తి డెవలప్ అవుతుంది. మనం ఎలా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను అంతకుముందు ఇండియాలో ఉన్నప్పుడు మన విజయవాడ టెంపరేచర్స్ 40 డిగ్రీలు అలా ఉండేవి. అక్కడ సర్వే అవ్వడానికి నా బాడీ అక్కడ లోకల్ టెంపరేచర్కి, లోకల్ వాతావరణానికి అడ్జస్ట్ అవుతుంది అనమాట. అలాగే కొన్ని రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇబ్బంది అనిపించినా, నెమ్మదిగా ఇక్కడున్న కూల్ వాతావరణానికి, ఇక్కడున్న ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్కి నా బాడీ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. సో మనకి ఎలా అయితే ఆ అడాప్టబిలిటీ ఉందో, ప్రతి విత్తనానికి కూడా అటువంటి అడాప్టబిలిటీ ఉంటుంది. సో ఏంటంటే, ఈ అడాప్టబిలిటీ ఉండబట్టి ప్రతి సంవత్సరం జనరేషన్ అనేది మన భూమిలో ఉన్న విత్తనమే, మన పంట పొలం ఏదైతే ఉందో అక్కడున్న విత్తనాన్నే మనం వాడుకోవడం వల్ల, ఇంకో సంవత్సరం వల్ల మన లోకల్ పరిస్థితులు అవ్వచ్చు, నీటి ఎద్దడి ఉంటుంది, కొన్ని దగ్గరలో నీళ్లు దొరకవు, అలాగే కొన్ని దగ్గరలో భూమిలో రాళ్ళు ఉంటాయి. ఇలాంటి లోకల్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆ విత్తనం అనేది స్ట్రాంగ్ అవుతుంది. అది దానికి లోకల్గా ఉన్న పురుగులు కానీ ఏమన్నా వాటిని తట్టుకునే శక్తి అనేది ఆ విత్తనంలో డెవలప్ అయ్యిద్ది అనమాట. ఆ భూమిలో మాత్రమే పండిన పంట. మనం ఏం చేస్తాము, మన పంట పండించిన తర్వాత మళ్ళీ విత్తనం కొనుక్కోవడానికి షాప్ దగ్గరికి వెళ్తాము, విత్తనాలు కొనుక్కొచ్చుకుంటాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, అసలు మనకి
ఆ ల్యాబ్లో క్రియేటెడ్ అయిన విత్తనాలకి, శుద్ధి చేయబడిన విత్తనాలకి అట్లా ఎటువంటి సంబంధం ఉండదు. మనం ఇంకేం చేయాలంటే ఆ ల్యాబ్లో ఎక్కడైతే కొన్నామో వాడు చెప్పిన మోతాదుల్లో పురుగుల మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ వాడుతూనే మనం వ్యవసాయం చేయాల్సి వస్తుంది, లేకపోతే పంట పండదు. సో నేను అలా ప్రిజర్వ్ చేయడానికి తీసుకుని ఈ ఈ ఈ 4 మొక్కజొన్న విత్తనాలు, అలాగే మాకు లాస్ట్ సంవత్సరం పండిన పచ్చిమిరపకాయ అనమాట. ఇది ఎండబెట్టేసి ఎండుమిరపకాయలోంచి ఈ గింజలు తీసాను అనమాట. సో ఈ విత్తనాలు, అలాగే ఈ గోంగూర విత్తనాలు, ఇంకా ఈ కాస్కోలో ఒక టమాటా నచ్చింది నాకు. ఆ చిన్న సైజు చెర్రీ టమాటా లాగా ఉంది, దానికి మంచి గుజ్జు, మెత్తగా ఉండే స్వభావం ఉంది. అందుకని నేను ఆ కాస్కో టమాటా ఒకటి ఎండబెట్టి ఆ విత్తనాలు కూడా దాచాను అనమాట. సో ఈ స్ప్రింగ్ సీజన్ టెంపరేచర్స్ మారుతున్నాయి, ఎండాకాలం కొంచెంగా వస్తుంది. సో ఇప్పుడే సీడ్లింగ్స్ వేసుకుంటే ఇవి నారు పెరిగేసరికి ఒక 15 నుంచి 20 రోజులు పడుతుంది. సో కంప్లీట్ టెంపరేచర్స్ హై మార్చ్ కల్లా వస్తాయి కదా, అవి వచ్చేసరికి మనకి శాంపిల్స్ రెడీగా ఉంటాయి. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి టెంపరేచర్స్ పెరిగాక మొక్కలు పెంచుదామన్న ఆలోచన వచ్చింది. అప్పుడు వెళ్ళిపోయి ఇంకా ఇంత పెద్ద మొక్కలు ఉంటాయి, ఆల్రెడీ HEBలో మనకి బయట హోమ్ డిపోట్లో మొక్కలు దొరుకుతాయి కదా, అవి తెచ్చుకుంటారు. కానీ మనం విత్తనాన్ని దాచుకొని మనం శాంప్లింగ్స్ వేసుకుంటే చాలా బెస్ట్ నా ప్రకారంగా అయితే. అది అందరి రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మీకు తల్లిదండ్రులు ఆస్తి ఇచ్చారనుకోండి, దాన్ని పెంచడం ఎలా మీ రెస్పాన్సిబిలిటీ, అనుభవించడం ఎలా మీ రెస్పాన్సిబిలిటీ అనుకుంటున్నారో, అలాగే మన పూర్వీకులు అందరూ జనరేషన్ దాచిన విత్తనాన్ని మనం ఒక్క జనరేషన్లో నాశనం చేసాం. దాన్ని తిరిగి మళ్ళీ మన దేశీ వెరైటీసు, టేస్ట్ఫుల్గా ఉన్న వెరైటీసు, ఈ నేలకి సరిపడా వెరైటీస్ అనేది పండించడం అనేది మన అందరి రెస్పాన్సిబిలిటీ. ఒక్కొక్క పర్సన్ ఒక్క సీడ్ని దాచినా కూడా మనకి చాలా వెరైటీసే సేవ్ అవుతాయి అన్నమాట. సో చెప్తున్నా కదా. అండ్ ఇప్పుడు మనం ఈ శాంప్లింగ్స్ వేసుకోవడానికి ఈ కుండీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. మొక్కజొన్ననేమో నేను ఈ చిన్న డబ్బాలో పెడతాను. ఈ రెండు గింజలు కలిపి ఈ చిన్న డబ్బాలో పెడతాను. దీనికి కొంచెం మట్టిని సపరేట్గా తీస్తాను. ఇక్కడ మట్టి అంతా కొంచెం పొట్టులాగే ఉంటుంది. సో మనం కొంచెం దీనికి కాంపోస్ట్ అది వేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే పొట్టుగా ఉంది. ఇది జస్ట్ రంప పొట్టే 90%, మట్టి చాలా తక్కువ ఉంటుంది. అదొకటి నచ్చదు నాకు. బట్ ఇంక మనం చేసేది ఏం లేదు, అవైలబిలిటీ ఉన్న దానిలో బెస్ట్ చేయగలుగుతాం అంతే. సో ఈ బెడ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా విత్తనాలు వేస్తానికి ఈ చెత్త ఏమన్నా ఎక్కువ దానికి మనకి గ్రోత్ని అబ్జెక్ట్ చేసే ఆబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే, అదర్ దాన్ మట్టి, వేర్లు, పాత పంట యొక్క వేర్లు ఏమైనా ఉంటే అవన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా చదును చేసేసి మెత్తగా, ఒక పసిపిల్లాడుని మనం ఎలా చూసుకుంటాం, కారమైన వస్తువులు ఎలా పెట్టకుండా ఎలా చూసుకుంటాం, అలాగే విత్తనం అనేది మొలక దశలో ఉండి చాలా చిన్నగా ఉన్నప్పుడు మాత్రం మనం ఆ పసిపిల్లోడిలాగే చూసుకోవాలి. ఇదంతా మనం మెత్తగా చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు పచ్చిమిరపకాయ కార్న్ ఈ రెండే వేస్తున్నాను. ఇంకా టమాటా గోంగూర ఇంకొన్ని రోజులు ఎండనిస్తాను. సో పచ్చిమిరపకాయ గింజలు అయితే చాలా ఉన్నాయి. ఇవి ఒక్క దగ్గరే పడిపోకుండా నేను జస్ట్ ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. ఒక్క దగ్గరే పడితే ఏంటంటే అటు పెరుగుదల ఒకదాన్ని ఒకటి నిలిపివేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కొంచెం స్ప్రెడ్ చేసి ఓకే. ఇది ఆల్మోస్ట్ మనకి 20 మొక్కల దాకా వస్తాయి. అన్ని అవసరం లేదు మనకి, బట్ వస్తాయి. చూద్దాం, అప్పుడు ఎవరికన్నా ఇవ్వచ్చు, మన ఫ్రెండ్స్ ఎవరికన్నా ఇవ్వచ్చు, పెట్టుకుంటారు, పచ్చిమిరకాయలు వస్తాయి. సో ఇలాగా అయిపోయిన తర్వాత మట్టిని లైట్గా కప్పేశాను. ఇవి మేము దేవుడి దగ్గర పెట్టిన నీళ్ళు. నేను వ్యవసాయాన్ని కూడా ఆల్మోస్ట్ నేను పూజలాగే భావిస్తాను కాబట్టి దేవుడి దగ్గర పెట్టిన నీళ్ళు ఫస్ట్ పోద్దామని చెప్పి నేను ఇవి తెచ్చుకున్నాను. సో కొంచెం ఎక్కువగా తడపాలి, లైట్గా మొత్తం అన్ని విత్తనాలకి నీళ్ళు అందేటట్టుగా తడపాలి. బాగానే తడిసింది. సో నేను ఇప్పుడు ఇట్లా ఏం చేస్తానంటే, ఈ కుండీని జనరల్గా ఇలాగే వదిలేసినా కూడా జర్మినేట్ అవుతాయి.
అవి మొలుస్తాయి అన్నమాట. జర్మినేట్ అంటే మొలుస్తాయి. కానీ ఏదన్నా టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో దానికి కవర్ చేసేసి ఏమన్నా ఒక క్యారీ బ్యాగ్ లాంటి కవర్ వేసేసి హీట్ బాగా ఉండేటట్టు పెడితే త్వరగా జర్మినేట్ అవుతాయి, త్వరగా మొలకలు వస్తాయి అనమాట. మొలకలు వచ్చిన తర్వాత ఇంకా అది తీసేసి నార్మల్గా బయట పెట్టేసుకోవచ్చు. సో పచ్చిమిరపకాయలు అయితే అయిపోయినాయి. ఇంకా ఈ 2 ఉన్నాయి కదా, ఈ మొత్తం 4 మొక్కజొన్న మొక్కలు కాబట్టి అటొకటి ఇటొకటి పెడుతున్నాను నేను, ఒకటికొకటే ఇది అవ్వకుండా. దాని తర్వాత మేము ఇంకా ఎక్స్ట్రా కుండీలు తీసుకొచ్చి పాత కుండీలు రీఫిల్ చేయాలి మట్టితో, కొత్త మట్టితో రీఫిల్ చేసి అప్పుడు శాంప్లింగ్స్ మారుస్తాము. కానీ ప్రస్తుతానికైతే అటొకటి ఇటొకటి పెడుతున్నాను. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ గోంగూర మొక్కలు వేసినప్పుడు ఇంకొక వీడియో రికార్డ్ చేసుకుందాం.